శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. మనం అదివరకు చెప్పుకున్నటువంటి ఆడియోల్లో పంచకోశ శృతిని గురించి చెప్పుకున్నామండి. అందులో భాగంగా పంచకోశాల చివరైనటువంటి ఆనందమయ కోశం గురించి కొంత చెప్పామండి. చెప్పినప్పుడు ఆడియోలో డిస్టర్బెన్స్ వల్ల నేను స్పష్టంగా చెప్పలేకపోయాను, స్పష్టంగా రాలేదు ఆ ఆడియో. అది చాలామంది కాంప్లైంట్ చేశారు, ఇట్లా ఆడియోలో డిస్టర్బెన్స్ ఉంది, సరిగ్గా రాలేదని చెప్పేసి. అందుకని ఇప్పుడు అందరికీ దాని మీద చాలా తెలుసుకోవాలని అభిలాషణ ఉంది కాబట్టి అందరికీ దాని గురించి ఈరోజు కూడా విపులంగా చెప్పుకున్నామండి. ఈ పంచకోశ సాధనలో ఆనందమయ కోసం గురించి చెప్పుకోవాలండి. ఆనందమయ కోసం గురించి మనం చెప్పుకోవాలంటే మనం ఫస్ట్ ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఆనందం అనేది మనం ఇంద్రియ సుఖాల ద్వారా వచ్చే ఆనందాన్ని యథార్థమైన ఆనందం అనుకుంటాం మనం. అంటే ఒక మంచి సినిమా చూసినప్పుడు కళ్ళతో మంచి ఒక సినిమా చూసినప్పుడు కానీ, ఒక టీవీ చూసినప్పుడు కానీ, తర్వాత మళ్ళీ సెల్ ఫోన్లో రకరకాల దృశ్యాలు చూసినప్పుడు కానీ, మనకి ఇష్టమైనటువంటి దృశ్యాలు చూసినప్పుడు కానీ, అక్కడ ఏమైందంటే మనసు అందులో మనం దాని మీద మనసు కేంద్రీకరణ జరిగి ఆలోచనలు తగ్గుతాయండి. ఆలోచనలు తగ్గే స్థితి ఏదైతే ఉందో అది ఆనంద స్థితి అనమాట. ఆలోచనలు కంప్లీట్కి పోతే అది బ్రహ్మానంద స్థితి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలని మనం ఒక దాని మీద కేంద్రీకరణ చేసినప్పుడు ఏమవుతాయంటే మనకి తాత్కాలికంగా ఆలోచనలు తగ్గుతాయండి. తాత్కాలికంగా కొంచెం తక్కువ స్థాయిలో అంటే ఆనందం అనేది అనుభూతి కలుగుతుంది. దేని ద్వారా? ఇంద్రియాల ద్వారా అనమాట. అట్లాగే మనకి ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని తింటున్నప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుందండి, ఆ రుచి మీద మన మనసు కేంద్రీకరణ జరిగి పదార్థాన్ని ఆస్వాదిస్తుంటాం అనమాట. ఆస్వాదిస్తూ ఇతర విషయాలు ఏమి మనం పట్టించుకోము, ఇతర ఆలోచనలు ఏం రావు. మనకేంటంటే మనకి ఖాళీగా కూర్చుంటే ఏంటంటే నిరంతరం భూతకాలానికి సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్ కాలానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి భవిష్యత్ కాలం నిరంతరం ఉదాహరణ ఒకటి ఆలోచన నిరంతరం వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన ఆలోచన వస్తాయంటే ఏంటంటే ప్రాణశక్తి ఆలోచనలు తీవ్రంగా ఎక్కువగా వస్తుంటే మనశ్శాంతిగా లేదన్నట్టుగా భావిస్తారనమాట. అంటే ఆలోచనలు తీవ్రతను తగ్గించడానికి మనం ఏం చేస్తుంటామంటే ఇంద్రియ ఇంద్రియాలని దానికి ఇష్టమైనటువంటి విషయాల మీద లగ్నం చేయడం ద్వారా ఆనందం పొందుతుంటాం అనమాట. ఇప్పుడు ఆహారం తీసుకుంటాం, రకరకాల మనకి ఇష్టమైన టేస్టీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, మనకు ఆనందం లభిస్తుంది. అట్లా కానీ ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది టెంపరీ అండి, అది శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు ఆహారం తిని ఏమవుతుంది, ఇండైజెషన్ స్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లాగే దృశ్యాలు చూసి కన్ను వీక్ అయిపోతుంది. కళ్ళది వీక్ అయిపోయి కళ్ళద్దాలు పెరిగి వచ్చేసి అది కంటి సమస్యలన్నీ వస్తాయి. అలాగే అతిగా తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి శరీర ఆరోగ్యం పోతుంది. ఏది అతిగా ఉన్నా కూడా ఇంద్రియాలు దేన్ని అతిగా ఎక్కువగా వాడినా కూడా చివరికి అవి మీకు బాధను కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి ఇంద్రియ సుఖం ద్వారా వచ్చే సుఖం అనేది శాశ్వతమైన సుఖం కాదని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్ని ఇంద్రియాలు బాగా పనిచేస్తాయండి. చక్కగా అన్ని మంచి పాటలు వింటూ, తర్వాత మంచి దృశ్యాలు చూస్తూ, తర్వాత మళ్ళీ చక్కగా మంచి ఆహారం తీసుకుంటూ ఎన్నో ఉంటాయి. ఇందులో మామూలుగా శబ్ద స్పర్శ రస గుణ గంధాలు అనమాట. వీటికి సంబంధించినటువంటి ఇంద్రియాలు దాని మీద లగ్నం చేసి మనం ఆనందం పొందుకుంటాం అనమాట. కానీ అదే మనిషి వృద్ధాప్య వస్తుందండి, పెద్దవాడైపోతాడు. అయినప్పుడు కంటి చూపు అందు, తిండి సరిగ్గా డైజెస్ట్ కాదు, ఏది ఇంద్రియాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఎప్పుడంటే ఇతరుల సహకారం తీసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. డిపెండెన్సీ పెరుగుతుంది అనమాట.
పెరిగి ఏమైతుంది ఇంకా మనకి జీవితం మీద విరక్తి అనమాట. అయ్యో ఏం చూడలేకపోతున్నాను, ఆనందించలేకపోతున్నాను, ఆనందపడలేకపోతున్నాను, ఆనందం లభించట్లేదని చెప్పి ఫీల్ అవుతారు అనమాట. ఇది సహజంగా అందరిలో సామాన్యమైనటువంటి మానవుల విషయంలో జరిగేటువంటి విషయం అనమాట. అదే మరి అది మనకి ఆనందం శాశ్వతంగా ఉండాలి. ఆనందం అనేది శాశ్వతంగా ఆనందం కావాలి. అది ఎట్లా లభిస్తుంది అనేది మన సాధన ద్వారా ఈ పంచకోశ శుద్ధి జరిగిన తర్వాత మనం ముందు ఆనందమయ కోశంలో ప్రవేశిస్తామండి. ఆనందమయ కోశంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అక్కడ మన సంస్కారాలు అన్ని ఇప్పుడు మామూలుగా బాహ్య ప్రపంచంలో మన జన్మజన్మ సంస్కారాలు ఒక్కొక్కటి బయటకు వచ్చి మనం మనసు ద్వారా మనం చేసేటటువంటి మన ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి సంఘటనల పట్ల స్పందించి ఏం చేస్తుంటాం, మనం కర్మలను ప్రయోగం చేసుకుంటాం అనమాట. మంచి ఇంద్రియాల ద్వారా, మంచి ఇంద్రియాలు మనసు ద్వారా, శరీరం ద్వారా మంచి పనులు చేస్తున్నాం అనుకోండి. మంచి పనులు చేస్తుంటే ఏమవుతుంది, మనకు పుణ్యకర్మలు ప్రయోజనం అనమాట. చెడ్డ పనులు చేస్తుంటే చెడు కర్మ అనేది ఇది జన్మ మరణ చక్రాన్ని నుంచి బయటికి రాకుండా చేస్తాం అనమాట. కర్మలు ఈ రకంగా మంచి చెడు కర్మలు చేస్తూ ఆ జన్మ మరణ చక్రంలో మనిషి తిరిగాడుతుంటుంది అనమాట. కాబట్టి దీని నుంచి ఇంకా కొద్దిసేపు సుఖాలు అనిపిస్తూ, కొద్దిసేపు దుఃఖాలు అనిపిస్తూ వీళ్ళు మనం దీని నుంచి బయటపడలేదు అనమాట. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం అండి. ఏ మార్గం? ఈ పంచకోశ జరిగి తర్వాత ఈ శాస్త్రం పొందేటువంటి అది ఆ పరిస్థితి గురించి మనకు తెలుసుకోవాలి. దాని గురించి మనకి ఈ ఆనందమయ కోశం అనేది ఎట్లా ఏర్పడుతుందంటే ఇది అత్యంత సూక్ష్మమైన స్థాయిలో ఉంటుంది. పంచకోశాలు ఇది అత్యంత అతి సూక్ష్మమైనది అనమాట. ఇది ఆత్మకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ సంస్కారాలు ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ స్థాయిల్లో ఉంటాయండి, అత్యంత సూక్ష్మ స్థాయిలో. బయటకు రావు. బయటకు వచ్చినప్పుడు మన సంస్కారాలు బయటకు వచ్చినప్పుడు అది మనకి మనసు ద్వారా అవి మనం అనుభవిస్తాం. వాటిని అన్నింటినీ మన పుణ్య పాప కర్మలు అనేవి మనం ఏంటంటే బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాన్ని మన మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా అనుభవిస్తుంటాం అనమాట. కానీ ఆనందమయ కోశంలో ఈ సంస్కారాలు అవన్నీ ఏంటంటే అవి అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉంటాయండి. అంటే బయటికి రావన్నమాట. బయటకు వస్తే కదా నీకు బాధ అనేది. ఆ సంస్కారాలు బయటకు వచ్చి అనిపిస్తుంది. ఇప్పుడు గాఢ నిద్రపోతామండి. అంటే అత్యంత అంటే గాఢ నిద్రపోయినప్పుడు అక్కడ మనసు ఉండదు, బుద్ధి ఉండదు, ఇంద్రియాలు అన్నీ షట్ డౌన్ అయిపోయి ఉంటాయి, అన్నీ ఆగిపోయి ఉంటాయి. కాబట్టి అక్కడ చక్కగా నిద్రపోతాం. నిద్రపోయిన తర్వాత ఆ నిద్ర యొక్క అనుభవం, మంచిగా నిద్రపోయాను, చక్కగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా లేవంగానే అంటారు అనమాట. లేవంగానే ఆ నిద్ర యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మరి ఇవన్నీ ఇంద్రియాలు లేనప్పుడు, మనసు లేనప్పుడు, బుద్ధి లేనప్పుడు ఆ అనుభవం ఎవరికి కలిగిందండి? ఆనంద అనుభూతి ఎవరికి కలిగిందండి? అనుభూతి మరి ఉంది కదా, ఆ అనుభూతి ఎవరిదండి? ఆ లోపల ఉన్నటువంటి ఆత్మదనమాట. కాబట్టి ఇంద్రియాలు ఇక్కడ ఆనందమయ కోసం ఏంటంటే అక్కడ ఇంద్రియాలు కూడా అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉంటాయండి. ఇంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారం, ఆలోచనలు ఏవైతే ఉన్నదో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉంటాయన్నమాట. కాబట్టి బయటికి రానంత వరకు మనకి ఈ ప్రశాంతత అనేది లోపించదు అనమాట. ఏ రకంగా దీన్ని ఒక ఉదాహరణ చెప్పచ్చండి. ఇప్పుడు మనకి రైతు ఉన్నారండి. రైతు మన పొలంలో చల్లటానికి విత్తనాలు తీసుకొస్తాడు, రకరకాల విత్తనాలు. అది తీసుకొచ్చిన తర్వాత అవి మామూలుగా ఒక వడ్ల గింజ తీసుకోండి. వడ్ల గింజ తీసుకొని ఆ గింజని మనం పగలగొట్టి చూస్తే అందులో చెట్టు ఏమైనా కనపడుతుందా? విత్తనం తాలూకు చెట్టు అనమాట. అదే మొక్క పెరుగుతుంది కదా, తర్వాత విత్తనాల నుంచి మొక్క పెరుగుతుంది కదా, మొక్క వస్తుంది. కాబట్టి ఇది బయటకు మనకి కనబడదు, విత్తనాలు కనబడదు. ఇప్పుడు వస్తుంది బయటకు? అది తగిన వాతావరణం, అనుకూలమైన వాతావరణం, అదే పువ్వులు చల్లినప్పుడు అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో అది మొక్కగా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రకంగా మనం అతి సూక్ష్మ స్థాయిలో అందులో ఇవన్నీ ఎక్కడ ఉందండి? ఎంత ఎత్తి పెరగాలి, మొక్క ఎన్ని రోజులు కాపు కాయాలి,
ఇవన్నీ అందులో ఉంటాయండి. దాని సమస్త సమాచారం ఎటు ఆకులు ఎట్లా ఏర్పడాలి, ఎట్లా ఉంటుంది మొక్క, ఏ ఆకారంలో ఉండాలి, మొత్తం సమస్తం ఆ గింజలన్నీ నిక్షిప్తం ఉంటుంది. ప్రోగ్రామింగ్ జరిగి ఉంటుంది అనమాట. అంటే భగవంతుడే మొత్తం సమస్తం, భగవంతుడే ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నారని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి. మనం ఏంటంటే మనం చేస్తున్నామని భగవంతుడు, నేను చేస్తున్నాను, ఇదంతా నేను చేస్తున్నాను కాబట్టి పనులు జరుగుతున్నాయి, ఈ ప్రపంచంలో అన్నిటికీ నేనే కారణం అని చెప్పేసి ఈ అహంకారం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనం ఒక మానవుడు జన్మ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు మామూలుగా లోపలికి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, చిన్న ఎక్కడ శిశువు ఎట్లా ఏర్పడుతుంది, చిన్న రెండు కణాల కలయిక వల్ల ఆ కణాలు మళ్ళీ కణవిభజన జరిగి అందులో ఉన్నటువంటి సంస్కారాలన్నీ వాడికి తెలివితేటలు కానీ ఎవరికైనా వాడికి ఉన్నటువంటి గుణాలు అవన్నీ ఏర్పడతాయి అనమాట. ఇవే గుణాలు పెద్ద శిశువు పెరుగుతుంది కదా అవి బయటకు వస్తాయి అనమాట. బయటకు వచ్చి సంస్కారాల రూపంలో బయటకు వచ్చి వ్యక్తిత్వంలో వస్తామన్నమాట. కాబట్టి ఇదంతా సమస్త సమాచారం ఎక్కడ ఉందంటే ఆ క్రోమోజోమ్ సంవత్సరం, జీన్ సంవత్సరం వాటిలో ఉంది సమస్త సమాచారం. ఆ రెండు కణాలు కలిసి ఒక గుడ్డుగా మరి అండంలో అండాశయంలో ప్రవేశించి అది ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయంలో ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి శిశువు 9 నెలలు గర్భంలో ఉండి క్రమక్రమంగా పెరిగిన తర్వాత భూమి మీదకి వస్తారన్నమాట. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ చిన్న అతి సూక్ష్మ స్థాయిలో ఉన్నప్పుడు సంస్కారాలు ఉంది ఎక్కడ ఉన్నాయండి, ఆ క్రోమోజోమ్స్ అంటారు, జీన్స్ అంటారు, వాటిలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ ప్రోగ్రామింగ్ అంతా జరిగిన తర్వాత ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం శిశువు కూడా బయటకు వచ్చిన తర్వాత వాడి యొక్క తెలివితేటలు కానీ వాడి యొక్క ఫ్యూచర్ కానీ నిర్ణయించబడుతుంది అన్నమాట. మనం అనుకుంటాం మనం చేస్తున్నాం, మనం కష్టపడ్డాం, మనం చేసామని చెప్పేసి. అది లోపల ఉన్న సంస్కారాలు మిమ్మల్ని నడిపిస్తుంటాయి అనమాట. అంటే సృష్టి స్థితి లయాలు చేసేది ఎవరంటే భగవంతుడే. భగవంతుడి యొక్క భగవంతుడు ఎట్లా చేస్తాడు, ప్రాణశక్తి యొక్క సహకారం చేస్తాడు. ప్రాణశక్తి బాహ్య ప్రాణశక్తి, తర్వాత మన శరీరంలో ఉండి మన మనోబుద్ధి చిత్తాహంకార అంతర్ప్రవృత్తిగా ఉండి భగవంతుడే సమస్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే పచ్చ ప్రాణాల రూపంలో కానీ తర్వాత ఉప ప్రాణాల రూపంలో ఉండి దేహాల ప్రక్రియలు నిర్వహించడానికి కూడా భగవంతుడి యొక్క శక్తి అనమాట. భగవంతుడి యొక్క శక్తి సహకారంతో జరుగుతుంది అన్నమాట. సృష్టి మనిషి యొక్క తర్వాత మనిషి ఏ స్వభావంతో ఉండాలి, ఎంతకాలం బతకాలి, ఇవన్నీ కూడా ఎవరిన నుంచి ముందరగానే ప్రోగ్రామింగ్ జరిగి ఉంటాయి అనమాట. కాబట్టి దాని ప్రకారం మనిషి బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఉంటుందన్నమాట. అది మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మనోమయ కోశాల నుంచి తర్వాత విజ్ఞానమయ కోశానికి ఆనందమయ కోశానికి వచ్చినప్పుడు మనిషికి ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి స్వభావాన్ని మార్చుకునేటువంటి కెపాసిటీ మనిషికి ఉంటుందండి. అది సాధన ద్వారా మనం ఏం చేయాలి, మానసిక పరిస్థితి నుంచి మన మనోమయ కోసం నుంచి విజ్ఞానమయ కోశానికి వెళ్ళాలి, విజ్ఞానమయ కోసం నుంచి ఆనందమయ కోశానికి రావాలన్నమాట. ఈ ఆనందమయ కోశాలు ఏముంటాయంటే ఆనందమయ కోసం కూడా ఇక్కడ స్థాయి మన మానసిక స్థాయి అంటే మన సాధనలో ప్రోగ్రెస్ వస్తున్నప్పుడు విజ్ఞానమయ కోశానికి వచ్చినప్పుడు మనం అంటే విజ్ఞానమయ కోసం అంటే ఏంటంటే హృదయపూర్వకంగా కర్మలు చేయడం అనమాట. అంటే యజ్ఞకర్మలు చేయడం అనమాట. హృదయపూర్వకంగా మనం చేసేటువంటి పనుల్లో మన స్వార్థం లేకుండా సమాజ హితం కోసం మన పనులు చేస్తుంటే అది విజ్ఞానమయ కోసంలో ఉన్నట్టు లెక్క అనమాట. అన్నింటి గురించి తెలియదు. లోపల సమస్త జ్ఞానం ఎక్కడ ఉంది, లోపల ఉంది. ఎక్కడ ఉంది మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పనిచేసేది భగవంతుడి శక్తే కదా. భగవంతుడి శక్తికి శక్తిలో సమస్త జ్ఞానం ఉంది. కాబట్టి హృదయం అంటే విజ్ఞానమయ కోసం కూర్చేటప్పటికి మనం ఆ స్థాయికి వెళ్ళాము కదా. భగవత్ శక్తిని గ్రహించి భగవంతుడికి ఒక ఉపకరణంగా మనకు అహంకారాన్ని చంపుకొని మనం భగవంతుడి జీవితంలో పొందినట్టుగా ఉపకరణంగా మారినప్పుడు ఏమైందంటే విజ్ఞానమయ కోసంలో ఉంటాడండి. అంటే సమస్త భగవంతుడు చేస్తానని తెలుసుకొని కర్మలను త్యాగం చేయకూడదు, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలన్నమాట. మనం ఏ పని చేస్తే కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చిందని అందులో వచ్చేటువంటి ఫలాన్ని ఇచ్చేది భగవంతుడు అని చెప్పేసింది. తృప్తిగా జీవిస్తున్నాం అనుకోండి, ఆ విజ్ఞానమయ కోసం ఉన్నట్టు లెక్క అనమాట. విజ్ఞానమయ కోసం నుంచి కూడా మనం ఎలివేట్ కావాలి. దేనికి రావాలి? ఆనందమయ కోసానికి రావాలి. ఆనందమయ కోసం ఏముంటాయండి, గాఢ నిద్ర స్థితిలో ఎట్లయితే ఆనందం మనకి లేచిన తర్వాత ఎట్లయితే ఆనందం ఫీల్ అవుతామో ఆ ఆనందమయ కోసంలో కూడా ఎట్లా అవుతుందంటే మన సంస్కారాలు అతి సూక్ష్మంగా ఉంటాయండి. అతి సూక్ష్మంగా ఉంటాయి. కానీ ఆత్మకు దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నిరంతరం మన ఆనందాన్ని ఫీల్ అవుతుంటుంది అనమాట. ఆనంద స్థితిలో ఉంటుంది అనమాట.
మరి ఇది ఇది కూడా మరి దీన్ని కూడా దాటి వెళ్ళాలన్నమాట. దీన్ని కూడా ఆనందమయ కోశాన్ని కూడా దాటి వెళ్ళాలి. ఆనందమయ కోశాన్ని ఎట్లా దాటుతారండి? ఆనందమయ కోసం ఇంత మన మనకి అహంకారం దాదాపుగా పూర్తిగా పోగొట్టుకొని భగవంతుడికి సమర్పణ భావం చేస్తూ అంత మనం హాయిగా బతుకుతున్నాం అనుకోండి. మరి ఆనందం కదా అది. మరి ఆనందమయ కోశాన్ని కూడా దాటి అవతలకి వెళ్ళాలి. ఇంకా అవతలకి వెళ్ళినప్పుడు మీకు జన్మ మరణ చక్రం నుంచి అంటే కారణ శరీరం, ఆనందమయ కోసం ఏమంటారంటే కారణ శరీరం అంటారు అనమాట. ఈ శరీరం ఉన్నంత వరకు అంటే అతి సూక్ష్మ స్థాయిలో సంస్కారాలు ఉన్నంత వరకు మనకు మళ్ళీ పుట్టాల్సి వస్తాం. జన్మ మరణ చక్రాల్లో ఇంకా తిరగాల్సి వస్తామన్నమాట. మరి దీన్ని దాటి ఎట్లా వెళ్తామండి? ఈ ఆనందమయ కోసం దాటి మనం తర్వాత స్థాయికి వెళ్ళాలంటే మనకి అదే మనం ఇప్పుడు ఒక మనకు ఉన్నటువంటి కంప్లీట్ సరెండర్నెస్ అనమాట. అంటే పరిపూర్ణ జ్ఞానంలో రావాలండి. పరిపూర్ణ జ్ఞానంలో రావాలి. ఏ రకంగా అయితే ఇప్పుడు మనం రకరకాల సీడ్స్ ఉంటాయి, విత్తనాలు ఉంటాయండి. ఆ విత్తనాలు మామూలుగా ఏదో భూమిలో వేస్తే మొలకలు వస్తాయండి. కానీ మనం విత్తనాలు కొంచెం హీట్ చేసిన తర్వాత ఆ విత్తనాలు భూమిలో వేస్తే మొలకలు రావండి. ఇంకా అదేవిధంగా మనకు ఈ పరిపూర్ణ జ్ఞానం అనేది ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు నీకు మళ్ళీ జన్మ మరణ చక్రం నుంచి దాని నుంచి బయటపడిపోతావు అనమాట. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటి? ఇందాక చెప్పాను నేను, మొత్తం సమస్య భగవంతుడే చెప్తారని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. అది ఇంకో రకంగా చెప్పారంటే ద్రష్ట, దృశ్యము, గురుపు అంటే ఏంటి? చూసేవాడు, చూడబడే సాధనము, దృశ్యము, మూడిట్లో ఉన్నది ఒకటే శక్తిని తెలుసుకోవడం అనమాట. మనం మన 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 భావన ఎట్లా ఉంటుందంటే మనం వేరు, భగవంతుడు వేరు. అంటే ద్వైత మనకి దీంట్లో కూడా ఎట్లా ఉంటాయంటే మన స్థాయిలు ఎట్లా ఉంటాయంటే ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అన్నది. ఇదేంటి నేను చెప్పేది? అద్వైత స్థితి అనమాట. అద్వైత స్థితికి చేరుకోవటం అనమాట. విశిష్టాద్వైతం అంటే అది మన హృదయ పరిధిలోకి వెళ్ళటం. జ్ఞానం ఎక్కువ పరిధిలో ఉన్నప్పుడు మనకంతా భగవంతుడే కనబడదు. ఎక్కడ చూసినా భగవంతుడు, అన్నింటిలో భగవంతుడే కనబడుతుంటారు అనుకోండి. అద్వైతం గురించి ఏంటంటే ఏదైతే బయట కనబడుతుందో అది నాలో ఉంది, నాలో కూడా అదే శక్తి ఉంది. కాబట్టి నాకు బయట ఉన్నదానికి తేడా లేదు, మొత్తం ఒకటే శక్తి పనిచేస్తుందని తెలుసు. అహం బ్రహ్మాస్మి అంటే అదనమాట. ప్రజ్ఞానం బ్రహ్మాన్ని వేదవాక్యాలు మనం వేద శాస్త్రాలు చెప్పుతున్నట్టు మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అవి అనుభవానికి వస్తాయి అన్నమాట. తత్వమసి అంటే తత్వమసి ఇవన్నీ కదా అంతకుముందు చెప్పుకున్నాం. అడిగాళ్ళు తత్వమసి గురించి ఉదాహరణపూర్వకంగా చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ అనుభవానికి వస్తుంది. ఇది పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటంటే బాహ్యంగా ఉన్న సమస్తము ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉందో అది అదే శక్తి నాలో ఉంది. కాబట్టి రెండింటికి తేడా లేదు, అన్ని చోట్ల ఒకటే శక్తి ఉందని చెప్పి తెలుసుకోండి. అద్వైత జ్ఞానం అంటే అదనమాట. కాబట్టి ఈ దృశ్యం ఇందాక చెప్పాను కదా, దృశ్యము, ద్రష్ట, దృక్కు ఈ మూడు ఒకటి అని చెప్పేసి ఎట్లా తెలుస్తుందండి? ఒక చిన్న లాజిక్ పాయింట్ మీకు చెప్తాను. మీరు అందరికి తెలిసేట్టుగా చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను అనమాట. ఇది అందరికీ తెలుసు కానీ దాని పట్ల మొదలు అంటే ఆ దృశ్యం వేరుగా ఉంది, చూసేవాడు వేరుగా, మనం వేరుగా ఉన్నాం, వాడు వేరు ఎవరు? ఆ వ్యక్తి వేరుగా ఉన్నారు, మనం వేరు, మన వ్యక్తిత్వం వేరు, వాడి వ్యక్తిత్వం వేరు. ప్రపంచంలో రకరకాల వైవిధ్యాలు ఉన్నాయి, అది వేరు, అది ఇది అని చెప్పేసి అది పిల్లి, ఇది కుక్క, అది రకరకాలుగా మనం మనసు ద్వారా మనం ఏర్పడుతున్నాం. ఒక ఇమేజెస్ని ఏర్పరచాలి, లోపల ఒక ప్రింట్స్ని ఏర్పాటు చేయాలన్నమాట. మనసు ద్వారా నిరంతరం జన్మల నుంచి పనిచేసి సేకరించిన సమాచారం మొత్తం ఎక్కడుందండి? లోపల చిత్తం లోపల ఉంటుంది, సంస్కారాల రూపంలో, తర్వాత ఆలోచనల రూపంలో, అనుభవాల రూపంలో లోపల ఉంటుంది. అనుభవం ద్వారానే మనం జడ్జి చేస్తుంటాం అనమాట. అట్లా ఇప్పుడు ఒక కుర్చీని చూసామనుకోండి, అది కుర్చీ అని చెప్పేసి లోపల సమాజం ఆల్రెడీ అది ఎక్కడి నుంచి తెచ్చింది, ఎవరి కుర్చీ, ఎక్కడి నుంచి తెచ్చింది, ఎంత కాస్ట్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే లోపల చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంటుంది. ఆ కుర్చీని చూడంగానే నెంబర్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వస్తుంది. ఒక ఆవు, అట్లా జంతువులు, ఆవు, మేక, ఇవన్నీ పెద్ద పులి, వీటి గురించి సమాచారం ఎక్కడ అనే సమస్తమైనటువంటి మనం సేకరించి పెట్టుకుని పెద్ద పులి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఎంతకాలం బతుకుతుంది, ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామింగ్ అనమాట. మనం అన్ని జన్మజన్మాల నుంచి అట్లా సమాచారాన్ని సేకరించి ఎక్కడ పెట్టామండి? ఆ చిత్తంలో పెట్టాం. మన ఒక ఇదేమంటారంటే ఒక కంప్యూటర్లో డిస్క్ అంటారు చూసారా, అటువంటి డిస్క్ అనమాట. చిత్తంలో మన జన్మల సంస్కారాలు, అనుభవాలు అన్నీ కూడా అట్లా లోపల పేర్చి పెట్టాం అనమాట, మొత్తం అనమాట.
ఆ చిత్తంలో ఉన్న సంస్కారాలకు అనుగుణంగానే మనం బిహేవ్ చేస్తుంటాం. బయట ఇది మనం ఒక వస్తువు కనపడినా అది వస్తువు అది ఫలానా వీడు మా వ్యక్తి కనపడ్డా కూడా వీడు ఫలానా వాడు ఈ ఉద్యోగం చేస్తాడు, వీడు మా ఊరు వాడు, లేకపోతే మా ఊరు వాడు కాదు. ఈ సమాచారం మాత్రం కదండి లోపల చిత్తాల్లో ఉన్న సంస్కారాల లోపల ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం బయట ఒక వస్తువు చూసామండి. బయట ఒక వస్తువుని చూసినప్పుడు ఒక వస్తువుని కానీ వ్యక్తిని కానీ చూసామండి. దానికి మనం ఏం చేస్తాం, మరి చూసినప్పుడు ఏమవుతుంది, దేని ద్వారా చూస్తాం, కంటి ద్వారా చూస్తామండి. కంటి ద్వారా చూసేసి ఇన్ఫర్మేషన్ దేనికి కన్ను ఎక్కడికి చేరేస్తుందండి, లోపల మెదడుకి బ్రెయిన్కి చూసింది ఆ సమాచారాన్ని అందిస్తుంది, రియాక్షన్ మొదలవుతుంది అనమాట. అది ఇంత ఒక సెకండ్లో జరిగిపోతుంది అంతా చూడంగానే అది మెదడుకి సమాచారం చేరేయటం. తర్వాత అది ఏం చేస్తుంది, తర్వాత మెదడుకి సమాచారానికి అక్కడ డీకోడ్ అవుతుంది అనమాట. అక్కడ చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగా మనం ఏర్పరచుకున్న జ్ఞానం అది చిత్తంలో ఉంది కదా, ఆ జ్ఞానానికి అనుగుణంగా వీడికి మనకు తెలిసినవాడు, వీడు ఫలానా ఊరు అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అంతే కదా. అంతేగాని ఆ వస్తువు వచ్చి కానీ ఆ వ్యక్తి వచ్చి కానీ నేను ఫలానా అని చెప్పడండి. నేను ఫలానా ఊరు నుంచి వచ్చాను, నా పేరు ఇది, లేకపోతే వస్తువు ఉంది, నేను కూర్చుని చెబుతుందా, చెప్పదు కదా. దాని సమాచారం ఎక్కడ జరుగుతుందండి, మన కళ్ళ ద్వారా చూస్తాము, మనం వాళ్ళ మనసు ద్వారా దాన్ని ఎక్కడ చేరుస్తామండి, లోపల నాటి చిత్తంలోకి చేరుస్తాం. చిత్తంలో చేస్తే అక్కడ డీకోడ్ జరుగుతుంది. ఇది పలానా కుర్చీ, ఇది మంది, ఇది దీంతో తయారు చేస్తుంది, ఈ వుడ్తో తయారు చేస్తుంది, ఈ చెక్క కుర్చీ, ఇది ప్లాస్టిక్ కుర్చీ అనేటటువంటి జ్ఞానం ఎక్కడ ఉందండి, సమస్త జ్ఞానం లోపల చేర్చి పెట్టాం మనం ఆ చిత్తంలో సంస్కారాలు మనం. కాబట్టి ఇది ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుందండి, కంటి దగ్గర నుంచి మెదడుకి ఎంత దూరం అండి, అది ఒక బెత్తెడు దూరం అనమాట. కాబట్టి ఆ బెత్తెడు దూరంలో మొత్తం సమస్తమైనటువంటి ప్రాసెస్ మొత్తం జరుగుతుంది అనమాట. మనం అనుకుంటాం, మనం బయట ప్రపంచంలో చూసేసి అది వేరు, అది వేరు, ఇది వేరు, ఇది వేరు, మనం వేరే ప్లేస్కి వచ్చి అది రకరకాల. కానీ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుందండి, లోపల జరుగుతుంది అన్నమాట. కంటి ద్వారా మనసుకి వెళ్ళి మనసు నుంచి మనసులో ఉన్న అది డీకోడింగ్ జరిగి, అంటే మళ్ళీ దాని గురించి వివరాలు తెలుసుకొని మళ్ళీ రెస్పాండ్ అవుతుంటాం అనమాట. మనం అడిగితే దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం అది చేస్తుంటాం అనమాట, లేదా మనం అడిగి అది వదిలేస్తాం అనమాట. అట్లా ఏంటంటే ఇవంతా బయట జరిగే సంఘటనలన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి, మన కంటి దగ్గర నుంచి మెదడు వరకు ఉన్నట్లు బెత్తెడు స్థానాలు, ఆ బెత్తెడు కూడా ఉండదు అనమాట. అక్కడ ఎమ్మడే కంటి దగ్గర నుంచి ఎమ్మడే ఆప్టిక్ నర్వ్ వెళ్ళి మనసుకి లింక్ అయి ఉంటుంది. మనసులో ఎమ్మడే దాని సమాచారాన్ని మనం బయటకు తీసుకొస్తుంది అనమాట. కాబట్టి ఇది అండి జరిగేటువంటి ప్రాసెస్ అది. దీనివల్ల మనం అనుకుంటామంటే బాహ్యంగా జరగదు, ప్రపంచంలో సంఘటనలు బాహ్యంగా ఉన్నాయి అని చెప్పి అనుకుంటాం అనమాట. కానీ యథార్థంగా ఏంటంటే ఈ బయట బాహ్య ప్రపంచం అంత నీలోనే ఉంది, నీ నుంచి బయటకు వచ్చింది అనమాట. నీలో సంస్కారాల రూపంలో, నీలో సంస్కారాలు లేవు, అటువంటి సంస్కారాలు మనం ఏమి చేస్తలేదండి, ప్లెయిన్గా ఉంది, మనసు శుద్ధంగా ఉంది అనుకోండి, సంస్కారాలను పోయినప్పుడు నీకేంటి ఇక బయట ప్రపంచం కనపడదు ఇక. అంటే ఎప్పుడైతే ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు దృశ్యము, దృక్కు, ద్రష్ట ఈ మూడు ఒకటే అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వైవిధ్యం వెళ్ళిపోతుంది. రకరకాల ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల వైవిధ్యాలు, అది వేరు, ఇది వేరు, ఇది వేరు అని చెప్పి నిరంతరం మనం ఏం చేస్తుంటే ఏదో కొత్త తెలుసుకోవాలని చెప్పేసి మనసుకి ఏంటంటే విషయ సేకరణ చేయటం మనసుకు అలవాటు అనమాట. కొత్త విషయాలు కావాలి మనసుకి. ఆ మనసు ఏం చేస్తుంది, ఇంద్రియాల సహాయంతో విషయ సేకరణ చేస్తూ నిరంతరం చిత్తంలో సంస్కారము రూపంలో దాన్ని దాచిపెడుతుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఈ పరిపూర్ణ జ్ఞానం అందిందో, దృశ్యము, ద్రష్ట, దృక్కు ఈ మూడు ఒకటే అని చెప్పేసి తెలిసి, ఎప్పుడైతే మీరు ఒకటే శక్తి మూడిట్లో ఉందని చెప్పేసి, ద్రష్ట అంటే ఆత్మ అట్లే కంటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, కంటికి శక్తి కూడా ఆత్మ నుంచే వస్తుంది. ఇప్పుడు మామూలుగా కన్ను పని చేయాలంటే ప్రాణశక్తి కావాలి కదా. ఆ ప్రాణశక్తి అంటే భగవంతుడి యొక్క స్వరూపమే. శక్తికి శక్తివంతుడికి తేడా లేదు, శక్తికి శక్తివంతుడికి తేడా ఏం లేదనమాట. కాబట్టి భగవంతుడి శక్తి ఎక్కడైతే ఉంటుందో భగవంతుడే అంటారు అనమాట. కాబట్టి భగవంతుడి శక్తి ఎట్లా ఉందంటే మనలో ప్రాణశక్తి రూపంలో ఉంది. ఆ ప్రాణశక్తి ఇంద్రియాలకి అన్నిటికీ శరీరం పనిచేయటం కానీ, అన్ని పంచకోశాలు పనిచేయటం కానీ ప్రాణశక్తి కారణం. కాబట్టి కన్ను పనిచేస్తున్నట్టు ఏ శక్తి పనిచేస్తుందండి, ఆ ప్రాణశక్తి సహకారం పనిచేస్తున్నట్టు అది ఎవరిదండి, భగవంతుడికి. కాబట్టి
అది చూసేవాడు అంటే ఆత్మ. ఆ ఆత్మ లోపల లేకపోతే, లోపల ఉన్నటువంటి భగవంతుడి యొక్క జీవాత్మ లోపల లేకపోతే ఈ మరి ఇవన్నీ జరిగితే ఫంక్షన్ అంతా జరుగుతుంది. పంచకోశాలు అనేది ఫంక్షన్ అనేది జరుగుతుందా? జరగదు. ఆయన లోపల అది చూస్తున్నాడు, ఆయన అన్నింటినీ అబ్జర్వ్ చేస్తాడు అనమాట. లోపల ఉండి ఆత్మ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంది. దేని ద్వారా అబ్జర్వ్ చేస్తుంది? ఇంద్రియాల ద్వారా అబ్జర్వ్ చేస్తుంది, మా ప్రాణశక్తి ద్వారా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. కాబట్టి అక్కడ చూసేవాడు, చూస్తున్న సాధనము, ఆ దృశ్యం ఎక్కడ ఉందండి? దృశ్యం బయట లేదు. నీలో ఉన్న సంస్కారాలే దృశ్యం రూపంలో కనబడుతున్నాయి. నీలో ఏవైతే సంస్కారాలు జన్మల నుంచి ఏవైతే సంస్కారాలను లోపల ఇచ్చేసావో, లోపల రికార్డింగ్ ఏం లేదండి. లేనప్పుడు నీకు బయట జరిగే సంఘటనలు నీకు కనపడతాయా? ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చండి. లోపల సంస్కారాలు ఏం లేనప్పుడు నీకు బయట ప్రపంచంలో ఇవన్నీ ఏమేమి కనపడవు, వైవిధ్యం కనపడదు, అంతా ఒకటే కనపడుతుంది, మొత్తం ఒకటే, సమస్తం ఒకటే కనపడుతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకోటి, మనం ప్రపంచం అనేది లోపల ఇంకో ఉదాహరణ కూడా మనకు తెలుస్తాం. మనం కళ్ళ కంటుంటామండి. కళ్ళ కంటున్నప్పుడు ఆ స్థితిలో కళ్ళ స్థితి అంటే గాఢ నిద్ర కాకుండా కళ్ళ స్థితి ఒకటి ఉంటుంది, దానికంటే మొదటి స్థితి. ఆ స్థితికి వెళ్తామండి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రియాలు పనిచేస్తాయా? మనసు పనిచేస్తుందా? ఏం పనిచేయదు కదా. కానీ కళ్ళలో కూడా పెద్ద ప్రపంచం చూస్తామండి. రకరకాల వ్యక్తులు కలుస్తున్నారు, రకరకాల ఫేసులు చూస్తుంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చూడకుండా మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఆలోచనల రూపంలో ఉన్నాయన్నమాట. మనసులో ఆలోచనల రూపంలో ఉన్నాయన్నమాట. కాబట్టి అన్నిటి కారణం ఏంటంటే మన మనసే. కాబట్టి మనసు ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నంత కాలం ఈ భ్రమలు ఉంటాయి, అంటే యథార్థం తెలియదు అనమాట. జ్ఞానానికి దూరంగా ఉంటాడు అనమాట. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడు లభిస్తుందండి? పరిపూర్ణ జ్ఞానం లభించాలంటే మన క్రమక్రమంగా ఈ పంచకోశ శుద్ధి జరిగి స్థూల శరీరము, తర్వాత ప్రాణమయ కోశము శుద్ధి జరగాలి. ప్రాణమయ కోశం స్థూల శరీరంలో మనకి ఫిట్నెస్ ఉండాలన్నమాట. మన నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. దానికి సంబంధించిన సాధనలు చెప్పాను. అంటే ప్రాణమయ కోసం సాధన కూడా చెప్పాను. ఎందుకు ఉండాలండి అంటే మనలో భయాలు అవన్నీ ఉంటాయి, రకరకాల భయాలు కానీ కోరికలు కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? అవన్నీ ప్రాణమయ కోశంలోనే, ప్రాణమయ కోశం ద్వారా తీర్చుకుంటాం మనం. ప్రాణమయ కోశంలోనే ఈ భయాలు తాలూకు ఫోబియాలన్నీ అక్కడ ఉంటాయి అనమాట. కాబట్టి ప్రాణాయామ సాధనలు కానీ ముద్రలు కానీ ఇటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాణమయ కోసం శుద్ధి జరుగుతుంది. అట్లాగే మనోమయ కోసం శుద్ధి జరగాలంటే మనం యజ్ఞకర్మలు మనం ఏంటంటే మనం ఈ యోగ స్థితికి రావాలండి. యోగ స్థితి అంటే మనస్సుని మనసు ఎట్లా బలహీనమవుతుంది? భూత భవిష్యత్తుని ఆ కాలంలో జరిగిన సంఘటన తలుచుకోవటం వల్ల నిరంతరం ఏమవుతుందంటే మనకి మనసులో ఆలోచనలు పెరుగుతుంటాయి అనమాట. అట్లా కాకుండా చేస్తున్న పని మీద శ్రద్ధగా మనం ఏ పని అయితే మనం ఆఫీసులో ఉంటే ఆఫీసు, ఇంట్లో ఉంటే ఇల్లు, బయట ఉన్నప్పుడు బజార్లో ఉన్నప్పుడు మన ఏదో కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలి? ఏ పని చేస్తుంటే దాని మీద ఉండాలన్నమాట. అంటే దాన్ని బజార్లో నడుస్తూ పరధ్యానంగా ఉండకూడదు. అట్లా ఆఫీసులో పనిచేస్తూ ఇంటి దగ్గర ఆలోచించకూడదు. ఇంట్లో పని చేస్తూ ఇంటి పని, ఆఫీసులో పని చేస్తూ ఆఫీస్ పని అనమాట. ఎక్కడ ఉంటే అక్కడ అనమాట. ఆ ఏకాగ్రత రావాలి. మనసుకి ఏకాగ్రం కావాలన్నమాట. మనసు ఏకాగ్రం అయినప్పుడు ఏమైతుందంటే మానసిక శక్తి అనేది డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి కర్మల్ని యోగ స్థితిలో చేయటం ద్వారా మనసుని శక్తివంతం చేయొచ్చు అనమాట. తర్వాత ఒకటి కూడా చెప్పాను నీకు, మనసుని ఏకాగ్రం చేయడానికి తన్మాత్ర సాధనలు ఉన్నాయని చెప్పాను. తన్మాత్ర సాధనలు అనమాట. తన్మాత్ర సాధనలు ఏంటంటే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలకి మనం తెలుసుకోగలుగుతున్నాం, ఇంద్రియాలు తెలుసుకోగలుగుతున్నాం కదా. దాన్ని అత్యంత సూక్ష్మ స్థాయిలకి మనకి ఇంద్రియాలు అత్యంత సూక్ష్మ స్థాయికి తీసుకెళ్తాం అనమాట. అంటే ఒక దృశ్యాన్ని చూసాము, ఆ దృశ్యాన్ని ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము, దేవాలయంలో అమ్మవారిని ఏమైనా చూసాము. ఆ చూసిన దృశ్యాన్ని మనసులో మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఒక ధ్యాన స్థితిలో మళ్ళీ అంతరంలో దర్శించడం అనేది కంటిన్యూ చేసే సాధన. అట్లాగే ఈ స్పర్శ అంటే ఇది వాయు సాధనలు. వీటికి సంబంధించినటువంటి ప్రాణాయామం ప్రక్రియలు జాగ్రత్తగా చేయటం ద్వారా అవి మనకి తన్మాత్రకి అంత సూక్ష్మ స్థాయికి వెళ్తాం అనమాట. ఆ ఇంద్రియం ఇది వాయువు తన్మాత్ర స్థాయికి వెళ్తుంది అనమాట. ఇట్లాగే మళ్ళీ అగ్నితోటి కూడా మన డైజెషన్కి సంబంధించి జాగ్రత్తగా ఆహారం తీసుకోవటం. తర్వాత ఏంటంటే మన స్పర్శ, తర్వాత గంధం సంబంధించినటువంటి
ఆహారం ఇప్పుడు రుచికి సంబంధించింది, నాలుగు రుచికి సంబంధించింది, ఏదైనా ఒక మంచి టేస్టీ ఆహారాన్ని నిరంతరం మనం అది వాటిని రిపీటెడ్గా మనం దాన్ని భావించడం ద్వారా అంటే ఆ టేస్ట్కి సంబంధించినటువంటి, ఎందుకంటే మన నాలుగుతోటి కొన్ని వేల లక్షల టేస్టులు మనం గ్రహించే కెపాసిటీ నాలుగు ఉంది. అదే మనం ఏం చేస్తుంటామంటే మనసు ఎప్పుడు బాహ్యంగా ఉంటుంది కాబట్టి, మనసులో ఇంద్రియాలు ఎప్పుడు బయటకు పెరుగుతుంటాయి కాబట్టి వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకెళ్లాలంటే ఇంద్రియాలను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి. బయటకు పరిగెత్తేటటువంటి ఇంద్రియాలు మళ్ళీ వెనక దాన్ని దాన్ని స్పీడ్ తగ్గియాలి. అంటే ఏం చేయాలి, మనం అది వరకు ఆలోచన ఇదే రుచులు ఏవైతే ఉందో ఆ రుచిని మనం ఏం చేయాలి, మనం నిరంతరం అది ప్రాక్టీస్ చేయాలి. అది జ్ఞాపకం తెచ్చుకొని ఆ టేస్ట్, నీకు ఇష్టమైన టేస్ట్ ఏదైతే ఉందో దాన్ని భావన చేయటం ద్వారా అది బయటికి పరిగెత్తడం మాది ఈ టేస్ట్ లోపల టేస్ట్కి దాని మీద ఏకాగ్రం అవుతుందన్నమాట. అంటే ఆ ఇంద్రియం ఏంటంటే కంట్రోల్లో వస్తుంది అనమాట. అంటే గంధ వాసన, స్మెల్ని భగవంతుడికి మనం గంధం సమర్పణ చేస్తుంటాం, శ్రమణ గడ్డిలు ఇస్తాం. మనకి ఇష్టమైనటువంటి ఆ స్మెల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని వాసన అన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా దాన్ని నిరంతరంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇది కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంటాం. ఇది మా జ్ఞానేంద్రియం, ముక్కుకు సంబంధించింది అనమాట. అది కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. అంటే శబ్దం గురించి, శబ్దం ఆకాశతత్వం ఉంది. శబ్దము ఆ ఘంటానాదాన్ని జాగ్రత్తగా మనం వినటం ద్వారా గంటను ముగిస్తామండి. గంటను ముగించినప్పుడు ముందర పెద్దగా శబ్దం వచ్చి తర్వాత నెమ్మదిగా ఆ శబ్దం ఫేడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ శబ్దం తగ్గుతూ ఉన్నప్పుడు దాన్ని శబ్దం వెంటనే మనం దాని మీద లగ్నం చేయాలి. ఆ అతి సూక్ష్మ స్థాయికి వెళ్ళేదాకా అదేమి తీసుకెళ్తుందండి. మనం ఎట్లయితే మంత్రాన్ని దగ్గరగా మనం భావన చేసిన తర్వాత మంత్రాన్ని లోపల చేసినప్పుడు లోపల జపిస్తున్నప్పుడు మన మనసు ఎట్లయితే అంతర్ముఖం అవుతుందో అదేవిధంగా శబ్దాన్ని మీద మనసుని కేంద్రీకరించడం ద్వారా అక్కడ కూడా మనసు దీన్ని తన్మాత్ర సాధన అంటారనమాట. కాబట్టి ఈ తన్మాత్రల గురించి మన ఇవి కూడా ఉండాలి. మనసు ఏకాగ్రం కావడానికి తన్మాత్ర సాధన కూడా కావాలన్నమాట. ఈ వీటన్నింటికంటే తేలికైన మార్గం అంటే మనసు ఏకాగ్రం అనేది ఏంటంటే ఏదైనా ఏకాగ్రం అవుతుందంటే మన ప్రతి పని మనసు, హక్కు, కర్మ మూడు కలిపి చేయటం అనమాట. యోగ స్థితిలో ఇంటి చేయటం అనమాట. దీని ద్వారా ఏంటంటే మనసుకు చాలా ఏకాగ్రత వస్తుంది. మనసు ఎప్పుడు ప్రజెంట్లో ఉంటుంది, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది అనమాట. కాబట్టి మనం ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ప్రపంచంలో రకరకాల అనుభవాలు రకరకాల డీవియేషన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం పని మీద ఏకాగ్రం చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు మనం వీటన్నింటిని తట్టుకొని మనం చేస్తున్న పని మీద మనసుని ఏకాగ్రం చేసినప్పుడు ఏమైందంటే మనం ఈ కోసం శక్తివంతం అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఒకే విషయాన్ని మీద మనం మనసుని కేంద్రీకరించగలమో అప్పుడు మనసుకి ఏకాగ్రత అనేది పెరుగుతుంది, శక్తివంతం అవుతూ ఉంటాం. మనసు ఎప్పుడైతే శక్తివంతం అయిందో ప్రాణశక్తి కూడా శక్తివంతం అవుతుంది అనమాట. ప్రాణశక్తి మనసు సూక్ష్మ విషయాలు ఏకాగ్రత జరిగినప్పుడు అంటే ఏకాగ్రం జరిగినప్పుడు మనసు అత్యంత సూక్ష్మ విషయాలు కూడా తెలుసుకోగలుగుతుంది చక్కగా. అంటే సూక్ష్మమైన విషయాలు కూడా అర్థమవుతాయి అనమాట. ఏకాగ్రత మనసుకి అర్థమవుతాయి అనమాట. మనసు చెదిరిపోయింటే అయితే మనకి శాస్త్రాలు చెప్పిన విషయాలు కానీ ఒక పని చేస్తున్నప్పుడు పని తాలూకు సులభం కానీ ఏంటి అర్థం కావాలి మనకు. ఎట్లా సులభంగా చేయొచ్చు అంత బుద్ధి సూక్ష్మత అనేది పోతుంది. మనసు ఏకాగ్రం అయితే బుద్ధి పని చేస్తుందండి. అంటే అదే బుద్ధి అంటే ఏంటి, మంచి చెడు విశేషణలు అన్నమాట. అంటే విజ్ఞాన వైకోశాలకు వెళ్తావు నువ్వు. మనసు ఎప్పుడైతే ఏకాగ్రం అయిందో నువ్వు ఎక్కడికి వెళ్తావు, నెక్స్ట్ స్టేజ్ విజ్ఞాన వైకోశానికి వెళ్తావు అనమాట. విజ్ఞాన వైకోశంలో ఉండి మనం ఎట్లా సాధన చేయాలండి. ఆ మంచి చెడులో అందరికీ తెలుసు, కానీ మంచి వైపుకి ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి ఇంద్రియాలు కర్మలు వెనకలాగా ఉన్నారు. కాబట్టి విజ్ఞాన వైకోశంలోకి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలండి, మన ప్రవర్తన ఎట్లా అంటే హృదయపూర్వకంగా చేయాలండి. అందులో మనకు స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయాలి. మనకి యజ్ఞఫలంగా లభించింది అంతా తృప్తి పడాలి. భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి పడాలన్నమాట. అంతేకాదు నాకు అత్యాశలు పెట్టుకోవటం ఇవన్నీ ఉండకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే రకరకాల ఆలోచన చేసి మనం బుద్ధి ద్వారా చేయకుండా పనులన్నీ చేస్తుంటాం అనమాట. బుద్ధి ఒకరి మార్గానికి పోతుంది అనమాట. కాబట్టి బుద్ధి సకర మార్గంలో పనిచేయాలంటే నిస్వార్థంగా ఉండాలి. మనిషి అహంకారం లేకుండా ఉండాలా. అప్పుడు విజ్ఞానం కోసం శుద్ధి ఎట్లా జరుగుతుంది, హృదయపూర్వకంగా కర్మలు చేయడం ద్వారా విజ్ఞానం కోసం శుద్ధి జరుగుతుంది. నెక్స్ట్ ఆనందమయ కోసం వచ్చినప్పుడు
నేను చెప్పాను ఇందాక చెప్పాను కదా, మనం చూసేది దృశ్యము, దృక్కు, ద్రష్ట, మూడు ఒకటే అని చెప్పి తెలుసుకున్నప్పుడు మీకు భగవంతుడే మా సమస్తం చేస్తున్నాడు, భగవంతుడే అన్నిటికి మూలము, భగవంతు శక్తి అన్నిటికి మూలము, భగవంతుడే రకరకాల రూపాల్లో ఉండి మనకి ప్రపంచాన్ని నడిపిస్తున్నారని తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే మనకి ఇంకా నీవు మనసుతో మనం అది చేయాలి చేయాలనే కోరికలన్నీ పోతాయండి. ఇంకా నేను మేము మన టార్గెట్స్ పెట్టుకుంటాం, మనసు ద్వారా అది చేయాలి, మన మన ఈరోజు ఇచ్చేయాలి, రేపు అది చేయాలి అంటే ఒక ఇల్లు ఉంది, దాని తర్వాత ఇంకా 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, అట్లాగే డబ్బులు సంపాదన కోట్లు సంపాదించి పెట్టుకుంటారు. కానీ తృప్తి ఉండదండి, ఏం సంపాదించినా తృప్తి ఉండదు అనమాట. కాబట్టి తృప్తి లేని జీవితం ఎంత సంపాదించి డబ్బులు సంపాదించి ఉపయోగం ఉందంటే, ఆ తృప్తిగా మనిషి ఒక క్షణం బతికినా కూడా, ఆనందంగా బతికినా కూడా, అంటే మనసు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఆనందమయ పరిధిలోకి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానం గురించి తెలుసుకుంటావో అంటే అక్కడ మనసు ఏముండదు. ఇక మనసు అనేది అహంకారం పూర్తిగా పోయి ఉంటుంది అన్నమాట. అహంకార రహిత స్థితి ఏదైతే ఉందో అది పరమానందాన్ని అందిస్తుంది అనమాట. అక్కడ బ్రహ్మానందం ఉంటుంది అనమాట. అహంకారం కంప్లీట్ పోయినప్పుడు ఏముంటుందంటే అక్కడ ఆనందమే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఆనందమయ కోసం చేరడానికి ఇన్ని రకాల సాధనలు చేసి మన చెట్టు చివరిదైనటువంటి ఆనందమయ కోసంలో ప్రవేశిస్తాం అనమాట. ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఈ కారణం వెళ్ళి మహాకారణంలో మహాకారణ శరీరం కూడా ఉంటుందండి. మహాకారణ శరీరంలో అక్కడ మనం ఈ ఆనందమైన కారణ శరీరం నుంచి విడిపడి ఈ శరీరం కూడా పోయి తర్వాత మహాకారణ శరీరంలో ఏమిటంటే అక్కడ కంప్యూటర్కి వెళ్ళి ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మహాకారణంలో లీనమవుతుందన్నమాట. అంటే మా పరమాత్మలో లీనమైపోతుందన్నమాట. కాబట్టి లీనమైపోయినప్పుడు మళ్ళీ ఆ పరమాత్మ ఆ లీనం కావడానికి కూడా పరమాత్మ ఇది పర్మిషన్ కావాలా. కారణ శరీరం నుంచి మహాకారణ శరీరంలోకి వెళ్ళడానికి కూడా నీ అందరూ నువ్వు పోలేవండి. నువ్వు ఈ భగవంతుడు మామూలు సృష్టి నిర్వహించడానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేస్తుంటాడు అనమాట. కాబట్టి నీ మీద భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినప్పుడు మాత్రమే, అంటే ఈ ఆదిశంకరాచార్యులు వారు కూడా, ఆదిశంకరాచార్యులు గారు మాకు ఎవరైనా సరే ఒక జ్ఞాని కూడా తనంతట తాను ముక్త స్థితికి వెళ్ళాడండి. అమ్మవారు కరుణించాలి. అమ్మవారు అంటే ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో, సమస్తం నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నువ్వు విడుదల చేస్తే కదా నువ్వు మహాకారణ శరీరంలో నువ్వు లేదనుకో అనమాట. అంటే ముక్త స్థితి అనేది రాదు అనమాట. కాబట్టి అంటే ఏంటి, అందుకనే శంకరాచార్యుల వంటి వారు కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఆయన సౌందర్యలహరి ఈ పుస్తకాల అమ్మవారిని ప్రార్థన ఆయన అమ్మవారిని స్థుతిస్తూ అనేకటువంటి చేశారు. ఆయన అనేక స్తోత్రాలు ద్వైతంలో రాశారు. ఆయన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, తర్వాత కనకధార స్తవం కానీ, ఇవన్నీ అమ్మవారిని యొక్క అనుగ్రహం కోరుతూ చేసినటువంటి ఇది అనమాట. అంటే మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అంటాడు అనమాట. అంటే భిక్ష ఏం కోరుతానండి? జ్ఞానాన్ని కోరుతున్నాను అనమాట. జ్ఞాన భిక్షను పెట్టమని కోరుతున్నాను. కాబట్టి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆచాశక్తి ఏదైతే ఉందో, ఆ ప్రాణశక్తి అన్నిటికీ మూలమైనటువంటి అమ్మవారు, అంటే అమ్మవారినే మనం గాయత్రి మాతగా మనం ఉపాసన చేస్తుంటాం ఆ ప్రాణశక్తిని. కాబట్టి ఆ శక్తిని మనకి ఏం చేయాలండి? అది విడుదల చేయాలన్నమాట. చిట్ట చివరి ఆనందమయ కోశంలో కూడా మనం విడుదల అనేది ఆ శక్తి ద్వారా జరగాలన్నమాట. కాబట్టి అటువంటి స్థితి ఇది ఆనందమయ కోశం గురించి వివరణ అనేది. తర్వాత మనం ఈ ఛానల్లో ఇటువంటి మనకి జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞాన సాధనలు అనమాట. ఇవన్నీ కొండల సిద్ధ మహాయోగం అంటే పరిపూర్ణ జ్ఞానానికి సంబంధించిన అనమాట. ఇందులో మనసుతో చేసే సాధనలే ఉంటాయి అనమాట. మనసుని కేంద్రీకరించి మనసుని ధ్యానం ఇవన్నీ ఎటువంటివన్నీ ఉంటాయి అనమాట. రకరకాల సాధనలు ఉంటాయి. కాబట్టి ఈ సాధనలో ఈ సాధన చేయడం ద్వారా మనసుకున్నటువంటి బంధాలను దిగిపోతాయి అనమాట. మనసు నిర్మలం అవుతుంది అనమాట. కాబట్టి ఆ స్థితి చేయటం ద్వారా, ఈ సాధన చేయడం ద్వారా అనమాట. కాబట్టి మనం అటువంటి స్థితి అందరూ పొందాలని కోరుకుంటూ, తర్వాత కుండల సిద్ధ మహాగురువుల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ, తర్వాత
అంతకుముందు నేను చేసిన ఆడియోలో సరిగ్గా రాలేదు, కానీ అది కూడా చాలామంది చూశారు. దాదాపు 1K దాకా వ్యూస్ వచ్చినాయి. అంటే చాలామంది కామెంట్ చేశారు అన్నమాట. స్పష్టంగా లేదు వాయిస్ అని చెప్పేసి. ఈరోజు అందరి కోసం నేను ఒక రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్నాను. తెచ్చుకొని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేను చేశాను. మరి ఇది అందరికి వినండి. వినడం ద్వారా ఇంకా ఇటువంటి అనేకం వస్తాయండి. అనేకమైనటువంటి ఆడియోలు మనకు ఋషుల మీద చెప్పుకున్నటువంటి సాధనా విధానాల గురించి కానీ, తర్వాత సాధనా పద్ధతుల గురించి కానీ, మనం ఎట్లా డెవలప్ కావాలి అనే విషయాల గురించి చక్కగా చెప్పుకుందామండి. చక్కగా మనకు జీవన సాఫల్యత ఏదైతే ఉందో అది మనిషి జన్మించినందుకు మనం దాని యొక్క లక్ష్యం ఉంటుందండి. పరమాత్మ సాక్షాత్కారం అనమాట. ఆ స్థితి అందరూ పొందాలని చెప్పేసి, ఆ స్థితికి కావాల్సినటువంటి సాధనల ద్వారా అందరూ ఆ సాధనలు చేసి అందరూ చక్కగా మంచి స్థితిలో పొందాలని కోరుకుంటూ, కుండలిని సిద్ధ మహా గురువుల యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వస్తి అండి.